గారు ఏంది ట్యాపింగ్ లిస్ట్ లో ఉందా మీ ఫోన్ కూడా? నాకు తెలిసి 10-15 ఫోన్లలో ఉండే. ఇప్పుడు ఇంకా 600 అంటే ఉండవా? కంపల్సరీ ఉంటది. ఇప్పుడు మాది ఎప్పుడు 2009 నుంచి ట్యాపింగ్లే ఉంటది. ఎందుకంటే ఉద్యమంలో ఉన్న కాడి నుంచి మా ఫోన్ మా చేతిలో మాత్రమే లేదు, చాలా మంది చేతుల్లో కరత మలకం లెక్క అప్పుడు ఉన్న అంత పరిస్థితి. టెక్నాలజీ లేదనుకుంటా 2009 ఉద్యమం సమయంలో. అంటే తక్కువ తక్కువ కాల్ మంది రికార్డ్ అంటే చేసేది. కాల్ అంటే డాటా select. తీసుకునే వాళ్ళు, ఎవరు కాల్ చేశారనే వాళ్ళు కదా, తీసుకొని ఉంటారు. మా ఫోన్ లో అయితే ఇదే బీప్ ఎవరికి సౌండ్ అయితే ఎన్నిసార్లు కాల్ వచ్చేది. చేశారని ఉండేది. ఇప్పుడు చాలా ఇజ్రాయెల్ టెక్నాలజీలు ఇవన్నీ వచ్చాయి కదా అట్లా. ఈ పెగాసిస్ వచ్చిన తర్వాత, ఈ స్పైవేర్ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఇంకా ఈజీ అయిపోయింది. ఇక మొత్తం వెనకటికి పాతాళ భైరవి సినిమాలో అంజనం వేసి అద్దంలో చూసినట్టే పరిస్థితి. ఇప్పుడు ఎవరి ఫోన్లో అయినా సరే ఈజీగా ట్యాప్ చేయొచ్చు. ఉండొచ్చు, నాకు తెలిసి వాళ్ళు సిఐడి వాళ్ళు ప్రకటిస్తే దాంట్లో కూడా చూడాలి. ఎందుకంటే నాకు 2018 ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో, రెండు ఎన్నికల్లో ఒకసారి మనోడు ప్రభాకర్ రావు ఎస్పీ, ఇంకోసారి ఐజీ. నేను 2018 ఎన్నికల్లో ఓడిపోయింది అయితే కేవలం ఎంత 18 ఈవీఎంలు చెడిపోవడం వల్ల ఓడిపోయిందే గాని నిరంతరం నిఘా ఉండేది. మేము ఎక్కడ సమీకరణలు చేసినా ఏమన్నా కూడా పైసలు ఉండేది. పట్టుకున్నారా మీరు? నా దగ్గర పైసలు ఏం పట్టుకోలేదు, కానీ నేను పోయే ఎక్కడనైతే పోతానో ఆ ఏరియాలో మళ్ళా రిడ్రెసల్ పోయి, నువ్వు మళ్ళా వాళ్ళకి చేయొద్దు, నువ్వు చేస్తే బాగుండదు అని చెప్పేసి బెదిరింపులు అయితే పోయి. అది కూడా ట్రాపింగ్ వల్ల జరిగింది. ఇప్పుడు మనం ఎక్కడ మన మీరేం మూమెంట్స్ పైసలు ఖర్చు పెట్టలే 14-18 మీరేం పెద్ద ఖర్చు పెట్టలే. ఎప్పుడు నేను ఎన్నికల్లో ఈ కమర్షియల్ టైప్ అయితే ఎప్పుడు లేదు. ఎక్కువ కామన్ టైప్, కామన్ మ్యాన్ ఎట్లా ఉంటుంది అట్నే ఉండేది. కానీ నా మీద ఎక్కువ నా నా యొక్క ఏమంటారు ప్రచారము, ఆ పరిస్థితులు అక్కడ అంతా మొత్తం ఎప్పటికప్పుడు సమాచార సేకరణ ఉండేది. నా ఫోన్ సమాచార అయితే సేకరణ ఇంటెలిజెన్స్ ఎట్లా చేస్తుంది, కానీ ఫోన్ ట్యాపింగ్, మీ ఫోన్లు వినడం. ట్యాపింగ్ ఇంక్లూడింగ్ ట్యాపింగ్ నేను అనుకుంటున్నా. నేను కూడా అసలు క్రాస్ చెక్ చేసుకోవాలి. బట్ ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడు ఇక్కడ ఆయన ట్యాపింగ్ మీదనే ఆధారపడడానికి చెప్పడానికి మనోడు ఎవరు, ఆ శర్మ గారు ఎవరో చెప్తున్నారు ఉగాది పంచాంగం చెప్పేటప్పుడు ఆయనకు మూడో కన్ను కూడా ఉన్నది, ఆయన అందరి జాతకాలు ఆయన దగ్గర ఉన్నాయని చెప్తే మనోడు ముసిముసి నవ్వుతున్నాడు కేసీఆర్. అంటే అప్పటికే బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఆయన పంచాంగ శ్రవణంలో ఆ పంచాంగం ఆయనకంటే ఎక్కువ తెలిసిన జాతకం కేసీఆర్ కి తెలుసు అనేసరికి అవును నేను విమర్శించిన జాతకుని అని చెప్పి నేను నవ్వినట్టు కనిపడ్డది మనకు. కాబట్టి అది ఎన్నోసార్లు అనుమానాస్పదంగా ఉన్న. నేను ఒక్కసారి మన మలన సాగర్ మూమెంట్ అప్పుడు మాత్రం ఒక మిత్రునితో నేను వాట్సాప్ మెసేజెస్ నేను చూసిన. వాట్సాప్ మెసేజెస్ జిరాక్స్ ప్రింట్ చేసి చూపించారు. మీరు ఏమేమి మాట్లాడుకుంటున్నది, ఎప్పుడు ఏం చేయాలనుకుంటున్నది, ఎవరితో వాట్సాప్ చేశారో వాళ్ళ ద్వారా లీక్ కావచ్చు, వాళ్ళకు ఎట్లనైనా కావచ్చు. కానీ మనదైతే సమాచారం లీక్ అవుతుందని తెలియదు ఉన్నట్టే కదా. మీరు షేర్ చేసుకున్న వ్యక్తి కావచ్చు, అది ఫోన్ ట్యాపింగ్ కాదు కదా. ఎక్స్తో నేను అది ఇప్పుడు నేను చెప్పను. కొన్ని ఆ వివరాలు వచ్చినాక అవి కూడా చెప్తా, కానీ ఎవరితో వచ్చినాయి అనేది కూడా చెప్తా. కానీ ఇక్కడ నాయకుల మావోయిస్టుల పేరు మీదనో, మావోయిస్ట్ సానుభూతి పరుల పేరు మీదనో, లేకపోతే ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలు చేసేటోళ్ళ పేరు మీదనో నాయకుల ఫోన్ ట్యాప్ చేయడం అనేది ఎంత అసాంఘికం, ఎంత అసంబద్ధం, ఎంత ఏమంటాం అసలు దాన్ని, ఎంత నియంతృత్వ ధోరణి ఉంటే అట్లా చేస్తారు చెప్పండి. ఇక ఇంకోటి ప్రత్యేకించి అన్ని రకాలు, అది సినిమా ఇండస్ట్రీ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే రాజకీయ వైరుధ్యం ఉన్నోళ్ళు కావచ్చు, రాజకీయ ప్రయోజనం వీళ్ళకి కావాలనుకున్నప్పుడు కావచ్చు, ఇన్ని రకాల ఇక మొత్తం అందరి జాతకాల చేతిలో వాళ్ళకి ఏం పని కావాలంటే ఆ పని త్రూ ఈ ట్యాపింగ్ తోనే చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేస్తలేదా? ఖచ్చితంగా చెప్పగలరా? చేయమనండి. ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేయమనండి. సమాచార కమిషన్ ఏం తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ పోయిన తర్వాత కదా తెలిసింది. ప్రణీత్ రావు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. ఇప్పుడు మా ప్రభుత్వం రెండు రకాలు, లీగల్ ఇల్లీగల్. లీగల్ ఏమో హోమ్ సెక్రటరీ డిసైడ్ చేయాలి ఎవరు ఫోన్ ట్యాప్ చేయాలని చెప్పి. ఇప్పుడు లీగల్ గా ఏం చేశారంటే 600 మందికి హోమ్ సెక్రటరీకి మావోయిస్ట్ సింపథైజర్స్ వీళ్ళని చెప్పి పంపించారు నెంబర్స్. ఆ నెంబర్ లో మీ ఇప్పుడున్న పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉందట. ఆయన నాతో చెప్పారు. ఆయన పేరు మహేష్ కుమార్ గౌడ్ అయితే మహేష్ ఈయన మావోయిస్ట్ సింపథైజర్ అని చెప్పి ఆయన పేరు కూడా పెట్టి ఆయన ఫోన్ కూడా లీగల్ గా ట్యాప్ చేశారు. ఇల్లీగల్ గా ట్యాప్ వేరు. ఇల్లీగల్ గా ట్యాప్ లో కుటుంబ సభ్యులై కూడా ఉన్నాయని కదా ఇప్పుడు చర్చ.
రెండో ఏంది ఆ ఎవరు? మిషనరీని కేసీఆర్ కుటుంబ మొత్తం సభ్యులు. విధ్వంసం చేసింది అనేది కూడా జరుగుతుంది కదా బయటకు వచ్చి ఎవరు ఆథెంటిక్ గా చెప్తలేరు కానీ ఇప్పుడు షర్మిల గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ఇక కవిత గారు అంటే ఇంకా బయటికి రాలేదు కానీ కుటుంబ సభ్యులయ్యి సొంత పార్టీ నాయకులై కూడా ఎవరు ఎటు పోతున్నారు ఎవరు ఎటు తిరుగుతున్నారు అనేది కూడా మీ జాతకం నా చేతులు ఉందని కూడా ఒకసారి అన్న పరిస్థితి మీరు ఆ ఇంటర్నల్ మీటింగ్స్ లో అన్నది. ఎవరెవరు గెలుస్తారు, ఎవరెవరు పోతారు, ఎవరెవరికి ఎక్కువ ఖర్చు పెట్టాలి, వచ్చింది కదా. కాబట్టి అసలు అప్పుడు ప్రభుత్వమా ఇప్పుడు నేనేమంటున్నా మా మీద మీరు చేస్తారు ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చెయ్యదా? ఏ రాజకీయ పార్టీ? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంటది కదా, డెఫినెట్ గా ట్రాయ్ నిబంధనలకు అనుసరించి చేయాలి కదా. పర్మిషన్ అని తీసుకోవాలంటే కూడా వాళ్ళ దగ్గర ఉంటది కదా. లీగల్ గా ఓకే, ఇల్లీగల్ గా చేసేది ఇల్లీగల్ అనేది అసలు ఆ వ్యవస్థ వైపు కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడదు, అవసరం కూడా రాదు. మాకు ఇంకొకరి యొక్క అంతర్గత అంశాలు, వ్యక్తిగత అంశాలు వాళ్ళ కుటుంబాల మధ్యనే ఉన్నాయి, లేకపోతే ఇంకో వాటి మాకెందుకు. ప్రభుత్వం సజావుగా నడవడానికి తప్పులు చేసేది ఉంటే తప్పులు చేసిన ఆ తప్పుని ఎట్లా ప్రజలు చేస్తుండ్రు అని అనుకుంటారు. కానీ మేము వాస్తవాల్ని ఇప్పుడు చూడండి, ఉన్న పరిస్థితి చెప్తేనే జీర్ణించుకోలేక దాన్ని ట్రోల్ చేస్తున్నారు. డబ్బులు లేవనంటే డబ్బులు లేవంటాడా ముఖ్యమంత్రి? ఎట్లాంటి మనిషే? డబ్బులు ఉన్నాయని చెప్పాలా అంటే అబద్ధం చెప్పాలన్నట్టు అట్లా. కాబట్టి పారదర్శకంగా ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 100% ప్రయత్నం చేస్తుంది. గతంలో కూడా మీకు చెప్పినాం, ఎప్పుడైనా తప్పులు దొర్లితే దొరలొచ్చు కానీ మోసాలు వంచనలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయదు, ప్రభుత్వం చేయదు. అట్లా చేసే పరిస్థితి ఉంటే వాస్తవాలు నొప్పుకోదు. ఆపరేషన్ బ్లూ స్టార్ విషయంలో ఏం చేసిండ్రు చెప్తున్నారు. మా వాళ్ళే సోనియా గాంధీ గారే బహిరంగ క్షమాపణ చెప్పిన పరిస్థితి. ఎప్పుడో జరిగిన పంజాబ్ లో జరిగిన సంఘటనకు ఏఐసిసి మీటింగ్ లో చెప్పినది మీకు అంతా తెలుసు. అట్నే ఏ తప్పులు జరిగితే చెప్పడానికి ప్రాబ్లం లేదు కానీ ఉద్దేశపూర్వకంగా సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజల్ని తప్పుదోవ పెట్టించే విధంగా ఈ ప్రయత్నాలు ఎవరి బాగు కోసం? ఏమైతుంది? ఒకరు ఫోన్ వినడం వల్ల వచ్చే నీకు అదనపు ఆనందం ఏంది, సంతోషం ఏంది, ఈ సైకిక ఆలోచనలు ఏంది అసలు? కాబట్టి ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఇది రేపటి కోసం, రేపటి భవిష్యత్తులో ప్రభుత్వాలు ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయకుంటుండడానికి దీని మీద ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వేణుగోపాల్ రెడ్డి గారు, మీ వాళ్ళు బండి సంజయ్, ఈటల రాజేందర్ అందరి ఫోన్లు ట్యాప్